ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్లో భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఆడతారా లేదా అనే ఉత్కంఠ కొన్ని రోజులుగా ఉంది. ఐపీఎల్లో గాయాల కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరమైన వీరిద్దరి ఫిట్నెస్ విషయంలో సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు రోహిత్, హార్దిక్ పూర్తి ఫిట్నెస్ సాధించినట్టు బీసీసీఐ వర్గాల నుంచి సమాచారం బయటకొచ్చింది. ఆ వివరాలు చూద్దాం. కండరాల గాయం వల్ల ఈ ఏడాది ఐపీఎల్లో 5 మ్యాచ్లు ఆడలేదు రోహిత్. ఆ తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చాడు. హార్దిక్ పాండ్యా నడుము ఇబ్బందితో కొన్ని లీగ్ దశ మ్యాచ్లకు దూరమయ్యాడు. ముంబై ఇండియన్స్ చివరి లీగ్ దశ మ్యాచ్ను ఆడాడు. ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్కు ఈ ఇద్దరు ఎంపికైనా ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. తాజాగా ఈ ఇద్దరు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ పొందారని, త్వరలోనే జట్టుతో కలుస్తారని సమాచారం బయటకొచ్చింది. ఈ విషయాన్ని బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్కు దూరమయ్యారు. కండరాల గాయంతో బాధపడుతున్న విరాట్ కోలుకునేందుకు మరింత సమయం పట్టనుంది. అతడి స్థానంలో ఈ సిరీస్లో జట్టులోకి వచ్చాడు యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్. ఇంగ్లాండ్తో సిరీస్ నాటికి కోహ్లీ పూర్తిగా కోలుకుంటాడనే అంచనాలు ఉన్నాయి. భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జూన్ 13 నుంచి 3 వన్డేల సిరీస్ జరగనుంది. జూన్ 13న ధర్మశాల వేదికగా తొలి వన్డే జరగనుండగా, జూన్ 17న లక్నవూలో రెండో వన్డే, జూన్ 20న చెన్నైలో చివరి వన్డే జరగనున్నాయి.